అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెల్లవారితే చాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకోవడమేనా అధికార ప్రతిపక్షాల పని అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎంత సీరియస్ మ్యాటర్లు సంభవిస్తున్నా స్వార్థ రాజకీయాలనే ప్రదర్శిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అధికార విపక్షాలు తమ మేధా సంపత్తితో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం వీక్షకులకు ప్రేక్షకులకు వినోదకరంగా ఉండొచ్చేమో కానీ బాధిత ప్రజలు నిస్సహాయ స్థితిలో కళ్ళనీళ్ల పర్యంతమవుతున్నారు. విపక్ష అధికార పక్షాలు ఒకరి మీద ఒకరు చిందులు విరుచుకుపడ్డాలు చేస్తే ప్రజలకు ఒరిగిందేమిటి? వాళ్ల వైరం వల్ల వీళ్లకొచ్చే ప్రయోజనం ఏమిటి? హామీలు అమలు చేయకపోవడంలో అధికార విపక్షాల మధ్య ఉన్న ఐక్యత ప్రజా సమస్యలు తీర్చడంలో ఉంటే ఎంతో సంతోషకరం. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరెందరో మంచాలకు పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ అధికార విపక్షాలు అర్థం లేని విమర్శలు చేసుకుంటూ కాలహరణం చేస్తున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారంలో 3 సార్లు కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురయ్యారు. దీనిపై అధికార విపక్షాల మధ్య సాగుతున్న టాక్ ఫైట్ ను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసమ్మతి వాక్ స్వాతంత్ర్యంలో అంతర్భాగమని, నాగరికతకు ఇది ప్రమాణమని పెద్దలు చెబుతారు. ఇది సమంజసమే. అయితే పాలనా పగ్గాలు చేపట్టిన అధికార పక్షం, ప్రతిపక్షం నిత్య వైరంతో కాలం గడిపితే ప్రజా సమస్యలు తీరేదెప్పుడు? ప్రజా సంక్షేమం చర్యలు చేపట్టేది ఎప్పుడు? ప్రజలు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు సైతం అధికార విపక్షాలు వాగ్బాణాలు విసురుకుంటూ కాలక్షేపం చేస్తే ప్రజలు తమ గోడు ఎవరికి తెలియజేయాలి? గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత సీరియస్ మ్యాటర్ మీద అధికార విపక్ష సభ్యులు రాజకీయాలు జరుపుతున్నాయి. సుఖాల్లో సపరేట్గా ఉన్న కష్టాల్లో అందరూ కలిసి ముందుకెళ్లాలంటారు. అయితే అధికార ప్రతిపక్షాలకు ఈ మాటలంటేనే వెగటు. రాష్ట్రంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ఒకే హాస్టల్లో నెల వ్యవధిలో 3 సార్లు ఈ దురదృష్ట ఘటనలు జరిగాయంటే పాలకులు ఏం చేస్తున్నారు? విపక్షాలు ఏం చేస్తున్నాయి? అధికారులు ఎక్కడా ఎందుకు కనిపించటం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాల మాట ఎలా ఉన్నా అధికార విపక్ష సభ్యులు మాత్రం ఏ ప్రజా సమస్య వచ్చినా తమ అపార మేధాశక్తితో తమకు అనుకూలంగా మార్చుకోవడం, ఒకరి మీద ఒకళ్ళు తారాస్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం, దీంతోనే కాలమంతా గడిచిపోతోంది. హాస్టల్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చి నెల రోజులు కాలేదు. ఫుడ్ పాయిజన్కు గురై కొమరంభీం జిల్లాలో విద్యార్థిని మృతి చెందింది. వాంకిడి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్టోబర్ 30న ఫుడ్ పాయిజన్కు గురై ఆసుపత్రిలో చేరింది. ఈ విద్యార్థినితో పాటు మరో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఓ విద్యార్థిని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థిని మృతితో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు, సౌకర్యాల లేమికి, చదువులకు నోచుకోకపోవడానికి అన్నింటికీ గత బీఆర్ఎస్ నిర్వాకమే కారణమని ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పించారు. అధికార విపక్షాల మాటల యుద్ధం ఇలా కొనసాగుతుండగానే నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హైస్కూల్లో మరో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. వారం రోజుల్లో 3 సార్లు ఆహారం కలుషితమై పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడి ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. ఈ
ఈ విషాద పరిణామాలపై స్పందించిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై ఏ రీతిన నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం చెందారు. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించామని సీఎం చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచామని ఆయన చెప్పారు. సీఎం ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి ఆ పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం, బియ్యం, కూరగాయలు, తాగునీటిని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని, ఇందులో అలసత్వం పనికిరాదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించామని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచామని, సదుద్దేశంతో ఇన్ని మంచి పనులకు తాము శ్రీకారం చుడితే కొందరు అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం దారుణమని అన్నారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఈ విషయంలో ఏ అధికారి అయినా, ఉద్యోగి అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషల్ డ్రైవ్స్లో ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు వంట పూర్తయ్యాక చెక్ చేయనున్నారు. ఇందుకోసం పాఠశాల స్థాయిలో విద్యార్థులతో ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్స్ వేయనున్నారు. బియ్యం, పప్పులు, నీళ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కమిటీ సభ్యులు పరిశీలించి సరిగా లేకుంటే వెంటనే మార్చేస్తారు. కాగా గురుకులాల్లో ఉదయం టిఫిన్, 2 పూటల భోజనం, స్నాక్స్తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మిడ్ డే మీల్స్ను పూర్తి స్థాయిలో పర్యవేక్షించే బాధ్యత ఇకపై కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫుడ్ చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ యాప్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మాగనూరు మనూరు కాదనుకున్నారో, ఆ మారుమూల ఊరితో మనకు పనేమిటి అనుకున్నారో, కానీ ఆ ఊళ్ళో జరిగిన అవాంఛనీయ ఘటనలపై తొలుత అన్ని పక్షాలు మౌనముద్ర వహించాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వారంలో 3 సార్లు ఆహారం కలుషితమైతే దీనిపైన అధికార విపక్షాలు విమర్శల పర్వాన్ని ప్రారంభించాయి. మాటల యుద్ధాల్లో ఎల్లవేళలా తేలియాడే అధికార విపక్షాలు ఏకపక్ష వైఖరి ఏనాడు అవలంబించరని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. క్లిష్ట సమయాల్లో సైతం పాలకులు, ప్రతిపక్ష నేతలు వైర మార్గాన్నే అవలంబించడంపై ప్రజలు చీత్కారాలు తెలియజేస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం సర్కారుకు చివాట్లు పెట్టింది. దీంతో సర్కారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విపక్షాలు గురుకుల బాట చేపట్టి విద్యార్థుల బాధలు తెలుసుకోవడంపై దృష్టి సారించాయి. విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైతే ఆ జటిల సమస్యపైన అధికార విపక్షాలు విమర్శలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. చివరికి ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని తీరు మార్చుకోవాలని చెప్పే పరిస్థితి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాల సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని కాంగ్రెస్ పెద్దలు మండిపడుతున్నారు. విద్యార్థులు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే తాము ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎన్నో రీతుల్లో ప్రయత్నిస్తున్నామని సర్కార్ పెద్దలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల గురుకుల విద్యార్థులు అవస్థల పాలవుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలను అధ్యయనం చేసేందుకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్ఎస్ నేతలు సందర్శించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు ఈ సందర్శనలు చేయనున్నారు. అదేవిధంగా గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరపున అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. గత 1 సంవత్సరం నుండి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు. గత 1 సంవత్సరం నుండి ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు. అదేవిధంగా గత 1 సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా 50 మంది పసిబిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు మృత్యువుకు గురైనరు. ఈ విధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ ప్రమాదం అంచున చేరింది, కుప్ప కూలిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని పాఠశాలల్లో పలకా బలపం పట్టుకొని చక్కగా పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు అదే ప్లేట్లు పట్టుకొని, అదే గ్లాసులు పట్టుకొని మాకు మంచి అన్నం పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి రోడ్ల మీద భారీ వాహనాలు వస్తుంటే కూడా చిన్నారి బిడ్డలు వాళ్ళు నడుచుకుంటూ పోతున్న దారుణమైన పరిస్థితి. మదనాపురం మండల బాలుర గురుకుల పాఠశాల 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య, ఫుడ్ పాయిజన్కు గురై వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి, తాజాగా 3 సార్లు మాగనూరు గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటన. ఇలా ఎన్నో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నా కాంగ్రెస్ సర్కారుకు చీమ కుట్టినట్టు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మొత్తం రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 48 మంది విద్యార్థులు మృతి చెందారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం సత్యదూరమైన వ్యాఖ్యానాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బాధ్యత మరచి అసత్య ప్రచారానికి తెరలేపిందని, విద్యార్థులపైనే విష ప్రచారానికి దిగిందని ఆగ్రహం చెందారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పనిని గాలికొదిలేసి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నింటికీ విద్యార్థులే కారణమనే నింద వేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి గురుకులాలంటే, పేద పిల్లలంటే పట్టిలేనట్టుగా వ్యవహరిస్తా ఉంది. నాడు కేసీఆర్ గారు 1023 గురుకులాలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టి ఎంతో అద్భుతంగా గురుకులాలను కేసీఆర్ తయారు చేశాడు. కానీ రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలో ఉంటే మా పిల్లలకు అన్నం పెడతలేరు, మా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని టీసీలు తీసుకొని బయటకు వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చినవు, గురుకులాల ప్రతిష్ట దెబ్బతీసినవు, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. సో వాంకిడి గురుకుల పాఠశాలలో విషాహారం మీద విచారణ జరపాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి వారికి అన్ని రకాలుగా ఆరోగ్యం బాగయ్యే విధంగా స్పెషల్ ఆఫీసర్లను డెప్యూట్ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాగనూరు హాస్టల్లో అస్వస్థత ఘటనకు విద్యార్థులు బయట చిరుతిళ్లు తినడమే కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే కురుకురేలు తినడం వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పడానికి కాంగ్రెస్ నేతలకు నోరెలా వచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మరో విపక్షం బీజేపీ సైతం ఈ ఘటనపై మండిపడింది. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యార్థులపై, హాస్టల్ విద్యార్థులపై చొరవ తీసుకోకుండా ఆ కాలంలో గిటంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ సర్కార్ గిటంగా అదే విధంగా 2 గవర్నమెంట్లు, నా ప్రభుత్వంలో ఎక్కువ మంది విద్యార్థుల ప్రాణాలు నువ్వు తీసుకుంటావా, నా ప్రభుత్వంలో నేను తీసుకుంటా అనే పోటీ పడుతున్నట్లు అనిపిస్తున్నది. ఈ సంవత్సరం 1 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్లో కనీస వసతులు లేక, వాటర్ ఫెసిలిటీస్ లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా పాము కాట్లకు గురవుతున్నారు.
ఈ అధికారులు అసలు పట్టించుకుంటలేరు. అప్పటి పూర్తికి అధికారులను సస్పెండ్ చేస్తారు, అంతే మాత్రం అధికారుల మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. అదృష్టవశాత్తు ఆసుపత్రిలో మంచి చికిత్స అందడంతో విద్యార్థులు డిశ్చార్జ్ అవుతున్నారని పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం రాఘవేంద్రాచారి తెలిపారు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 25 మంది, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 విద్యార్థులు డిశ్చార్జ్ అయినట్టు చెప్పారు. ఈ విపత్కర పరిస్థితిలో ఫుడ్ పాయిజన్ ఘటనలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయి. తమ ఇక్కట్లు పగవాళ్లకు సైతం వద్దని గురుకుల పాఠశాల విద్యార్థులు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. తాము ఎన్నో అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. పగిలిన గోడల గదులు, పారిశుద్ధ్య లోపం, సౌకర్యాలు లేమి, విషపురుగుల సంచారం, పాములు, తేళ్ల భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దయనీయ స్థితి, మాగునూరులో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాల, గురుకుల పాఠశాల విద్యార్థులంటే ఏ ప్రభుత్వానికైనా చిన్నచూపులాగే కనిపిస్తోంది. కనీస వస్తువులు లేక విద్యార్థులు దుర్భర జీవితం గడుపుతున్న పాలక పెద్దలు, అధికార సారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. గతంలో జగిత్యాల జిల్లాలో 3 విద్యార్థులు పాముకాటుతో మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పాములు, తేళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతోంది. నారాయణపేట జిల్లా మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజన్ తీవ్రమైన చర్యగా కోర్టు భావించింది. అధికారులు నిద్రపోతున్నారా అని మండిపడింది. వారంలో 3 సార్లు భోజనం కలుషితమైతే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అని నిలదీసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని హైకోర్టు పేర్కొని ప్రభుత్వం ఇలాంటి ఘటనలను సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడింది. మాగనూరు పాఠశాలలో వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వెక్టించడానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించకపోవడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయనే వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని వెనుక కారణాలు నిగ్గు తేల్చేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది. టాస్క్ ఫోర్స్లో మొత్తం 2 కమిటీలు ఉంటాయని, పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్, వార్డెన్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ఫుడ్ పాయిజన్ జరగకుండా వంటకు ముందు, వంట తర్వాత చెక్ చేశాకే విద్యార్థులకు భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీపై ఉన్నతాధికారులు మానిటరింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ త్వరలో రానున్నాయి. గురుకుల ఈ పేరులోనే ఎంతో గొప్ప ఆదర్శభావం కనిపిస్తుంది. ఇక ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులంటే గురుదేవుల ప్రతిరూపాలుగా కనిపిస్తారు. పూర్వకాలంలో రాజాదిరాజులు, చక్రవర్తులు, రాజపోషకులు, జమీందారులు ప్రత్యేక మాన్యాలు, భూములు, సంపదలు కేటాయించి ఆహ్లాదకర వాతావరణంలో గురుకుల పాఠశాలలు నిర్వహించేవారు.
అటు గురువులకు ఇటు శిష్యగణాలకు ఏ ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా రాజ్యాధినేతలు వ్యవహరించేవారు. విద్వాన్ సర్వత్ర పూజితే అనే సుభాషిత వాక్కుకు అమిత గౌరవం ఇచ్చి రాజ్య ప్రతిష్టను సర్వవ్యాప్తం చేసేది గురుకుల విద్యార్థులే అని విశ్వసించి రాజులు, చక్రవర్తులు గురుకులాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే నాటి కాలంలో అధికార పక్షం, విపక్షం, స్వపక్షం, మిత్రపక్షం అనే భేదాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ సజావుగా సాగేదేమో అనిపిస్తుంది. నేడు అధికార విపక్షాల మాటల యుద్ధాలతో, వైరాలతో కాలహరణం జరుగుతోంది తప్ప ప్రజా సమస్యల్ని తీర్చడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గురుకుల పాఠశాలలు దయనీయంగా మారకుండా సర్కారు పెద్దలు చర్యలు తీసుకోవాలని, ఇందుకు విపక్ష నేతలు సహాయ సహకారాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.